హలో ఆల్. సో మన వినాయకుడిని రెడీ చేయడం స్టార్ట్ చేసేసా. సో ఫస్ట్ బ్యాక్డ్రాప్ సెట్ చేశాను. నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ యూస్ చేసి మండపం డెకరేట్ చేశాను అనమాట. సో తర్వాత ఫ్లవర్స్, గార్లాండ్స్ అన్నీ అరేంజ్ చేసేసి డెకార్ కంప్లీట్ చేసా. మండపం అయితే సెట్ అయ్యాక నా దగ్గర ఉన్న క్యూట్ వినాయక ఐడల్ని పూజలో ప్లేస్ చేశాను. సో చిన్న వినాయకుని కూడా తెచ్చుకున్నాను, బట్ పసుపు వినాయకుని కూడా మనం పెడతాం కదా. సో పసుపు వినాయకుడు కూడా ప్లేస్ చేసేసి రైస్, పసుపు, కుంకుమ అన్నీ వేసి వీకిని ప్లేస్ చేసి మొత్తం సెటప్ అయితే కంప్లీట్ చేసేసా. సో చాలా పీస్ఫుల్ ఫీలింగ్ అనమాట. అండ్ మన గణేష్ని చూసిన తర్వాత ఎంత క్యూట్గా ఉన్నాడు అనిపించింది. సో క్యూట్ కదా. సో ఫ్రూట్స్, ప్రసాదం అన్నీ ప్లేస్ చేసేసి స్టోరీ స్టార్ట్ చేశాను. మీ అభ్యర్థులను అర్థం చేసుకుని శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను, తెలుసుకుని ముసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజాక్షతలు శిరస్సున ధరించిన వారికి ఎట్టి నీలాపనందులు రావని వరమిచ్చింది. సో ఎవ్రీ టైమ్ స్టోరీ చదివినప్పుడు ఐ గెట్ గూస్ బంప్స్. ఇట్స్ సచ్ అ డివైన్ ఫీలింగ్. మీకు కూడా అలా అనిపిస్తుందా? జస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో స్టోరీ కంప్లీట్ అయ్యాక హారతి ఇచ్చేసా. ఆ లైట్స్, ఆ మంత్రం, ఆ వైబ్స్ ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయింది. అండ్ డెఫినెట్లీ అందరికీ అవుతుంది కూడా, బికాజ్ దట్ కైండ్ ఆఫ్ వైబ్ అండ్ ఎనర్జీ ఈజ్ లైక్ టోటలీ డిఫరెంట్. సో బిజీ డే, బట్ స్టిల్ మై హార్ట్ ఈస్ ఫుల్. మీరు ఎలా సెలబ్రేట్ చేశారు? పులిహోర కంపల్సరీ చేశారా? కమెంట్లో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు నో. సో మన ఫ్యామిలీ నుండి మీ ఫ్యామిలీకి హ్యాపీ వినాయక చవితి.